కి స్వాగతం. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా రొట్టెల పండుగను నిర్వహించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు, పండుగకు వచ్చేసిన భక్తులతో సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్గా మాట్లాడారు. రొట్టెల పండుగ ఘన చరిత్రను క్లుప్తంగా వివరించి రొట్టెల పండుగ గొప్పతనం పైన భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రొట్టెల పండుగకు వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. మనమందరం కూడా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా బారా షహీద్ దర్గా పుణ్యస్థలంలో ఒక పవిత్రమైన పండుగ దర్గా మెట్ట నెల్లూరు చెరువు ఉంచారు. కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పడ్డాయి, నిర్మాణం చేశారు. అక్కడి నుంచి ఆరాధించడం ఒక సాంప్రదాయంగా మారింది. అదే ఈరోజు పవిత్ర క్షేత్రంగా మనందరం కూడా సమావేశమై ప్రార్థన చేసి ఒక నమ్మకం ఉంటుంది. ఆర్కాట్ నవాబుల రోజు రొట్టెల పండుగ ప్రారంభించారు. ఆ రోజు కూడా బారా షహీద్ దర్గా వద్ద ఉన్న మట్టిని వాళ్ళు తలపై రాసుకోవడం, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఆర్కాట్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం, ఆరోగ్యం బాగా కావడం, అక్కడి నుంచి ఆర్కాట్ నవాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు. వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరం కూడా, నాకు కూడా ఒక నమ్మకం, పోయినసారి కూడా వచ్చినప్పుడు చేశాం. మనందరం అక్కడ ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెలు పంచుకోవడం, అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి. ఆరోగ్య రొట్టెని, విద్యా రొట్టెని, విద్యా రొట్టెని, వెండి రొట్టెని, సౌభాగ్య రొట్టె, సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం, అక్కడి నుంచి కోరుకుని ఏదైతే ఈ రొట్టెలు ఉన్నాయో పంచుకోవడం, ఇది ఒక ఆనవాయితీ కింద, ఒక సాంప్రదాయం కింద వచ్చి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు. ఇది ఈరోజు మీరు చూస్తే ఒక పండుగ వాతావరణం, 20 లక్షల మంది నమ్మకంతో రావడం, వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో కోరుకున్నటువంటి ఒకసారి వస్తారు, కోరిక తీరిన తర్వాత వల్ల వచ్చి ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తెచ్చుకోవడానికి ఒకసారి వస్తారు. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రపంచంలో ఇది కూడా నమ్మకం. మనందరం కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఏది ఆలోచించినా కడాను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక విధంగా మనం ప్రార్థిస్తున్నాం, కానీ ఫైనల్గా దేవుడిని నమ్ముకొని మనం ముందుకు పోతున్నాం. అందుకని మీరు ఒకసారి చూస్తే పెద్ద పెద్ద శాస్త్రవేత్త ఈవెన్ రాకెట్ లాంచ్ చేయాలన్నా దేవుని దగ్గర మీరు నమస్కారం పెట్టుకొని చేస్తున్నారు, వాళ్ళ ఆచారం ప్రకారం, వాళ్ళ నమ్మకాన్ని బట్టి. అప్పుడు వాళ్ళు చేసే పని శ్రద్ధగా చేయడం, దేవుని ఆశీస్సులు కూడా కలిసి రావడం, అది సఫలీకృతంగా జరుగుతుంది. అది మనందరం కూడా ఎక్కడుంటే ముస్లిమ్స్ అందరూ ఏదైతే ఒక పద్ధతి ప్రకారం వెళ్తారో, హిందూస్ కూడా ఇంకొక దేవుడు నమ్ముకుంటాం. ఇక్కడ అల్లాహ్ నమ్ముకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామిను వేరే దేవుడు నమ్ముకునే పరిస్థితి వస్తుంది.
అలాంటిది ప్రపంచం దీన్ని ఇలాంటి నమ్మకమైన ప్రదేశాలు లేకపోతే మన హాస్పిటల్స్ కూడా చాలా చేస్తాయి. లేకపోతే ఏది వచ్చినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ కూడా బాగుందంటే అది కూడా ఒక నమ్మకంతో ముందుకు పరిస్థితి వస్తుంది. ఇలాంటి పవిత్రమైన స్థలాలు, ఏ మతానికి సంబంధించిన అలాంటి పవిత్రమైన స్థలాన్ని అక్కడిని ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల సాంప్రదాయాన్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు అన్ని కోరికలు కోరుకోండి. సంవత్సరం లోపల మీకు అన్ని కోరికలు తీరుతాయి. మళ్ళీ వచ్చి మీ కోరికలు తీరిన తర్వాత ముక్కులు తెచ్చుకుంటూ మళ్ళీ ప్రజలతో ఏదైతే మీకు ఒక నమ్మకం వచ్చిందో ఆ నమ్మకాన్ని 10 మందిలో కల్పించడానికి మీరు కూడా కృషి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. మీ కోరికలు తీర్చే విధంగా ఈ పవిత్రమైన స్థలం పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవ్వండి.